ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంకా మేము కింద పడుకోలేక ఇంట్లో చాలా వేడి పుట్టేస్తుంది అసలు. అందుకని ఇంకా మిద్దిపైకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. చల్లగా గాలి తోలుతుందండి. తెల్లారేసరికి ఇంకా మంచు పడిపోతుంది అన్నమాట. 12 నుంచి చల్లగా పడుకున్నాము. అందులోనూ బాడీలో హీట్ కూడా తగ్గిపోతుంది తెలుసా. మాకైతే ఏసీలు అవేం లేవన్నమాట. ఇంకా అందుకనేసి మేము ఇంకా మిద్దిపైనే పడుకుంటున్నాము ఒక 3 డేస్ నుంచి. చాలా బాగుంది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మేము ఊరెళ్ళే ముందు నేను కొన్ని ఇంట్లో చేసుకునే పనులు అనమాట. క్లీనింగ్ కానివ్వండి, ఎక్కడొక్కడ సర్దేయడం కానివ్వండి, నీట్గా పెట్టుకొని వెళ్తామన్నమాట ఊరికి. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ అలాగే ఊర్లో తిరునాళ్ళు కూడా ఉందన్నమాట, శ్రీరాముల వారి తిరునాళ్ళు. ఇంక అందుకనేసి మేము బయలుదేరుతున్నాము. ఇంక పొద్దున్నే లేచేసి శనివారం కదా, శనివారం పూజ కూడా చేసేసుకున్నాము. ఇంటికి వెళ్ళే ముందు నేను చేసుకునే కొన్ని పనులు అనమాట. కిచెన్ క్లీనింగ్ కానివ్వండి, బెడ్రూమ్ రీసెట్ చేస్తాను. ఇంకా మా వారు ముందే వచ్చేస్తారు, మేమైతే ఉంటామన్నమాట అక్కడే. ఇంకా ఆయన వచ్చాక ఇంకేం ఇబ్బంది కలగకుండా, వాళ్ళు చేసుకోలేరు కదా అన్ని పనులు అనేసి ఇట్లా కొన్ని పనులు అయితే చేసి పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట నీట్గా. ఇంక బ్యాగ్స్ కూడా సర్దేశాను. ఇంక మేమైతే ఉంటాం కాబట్టి ఒక 10 డేస్ లగేజ్ ఎక్కువ అయింది. 2 బ్యాగ్స్ అయ్యాయి. బెంగళూరు వెళ్ళేసి అక్క వాళ్ళని కూడా పిక్ చేసుకొని వెళ్ళాలన్నమాట మేము. అన్నపూర్ణ అక్క వాళ్ళు అంటాను కదా నేను, వాళ్ళు కార్లోనే వెళ్తున్నాం కాబట్టి బెంగళూరు వెళ్ళేసి వాళ్ళది కూడా ఉంటుంది కదా లగేజ్ అని ఇంకో 2 బ్యాగ్స్ అట్లా సర్దేశాను అనమాట. 2 బ్యాగ్స్లో ఇంకా తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశాను. ముందుగా లగేజ్ సర్దేసుకుంటే ఏ బాధ టెన్షన్ ఉండదు అనమాట. ఇంకా లాస్ట్లో పెట్టుకున్నాం అనుకోండి, అమ్మ కొన్ని మర్చిపోయాము, ఇది మర్చిపోయాము, టెన్షన్లో గుర్తురాదనమాట. ఇంక అందుకని ఫస్ట్ అయితే లగేజ్ ప్యాక్ చేసేసాను. తర్వాత అయితే ముందు రోజు ఆఫ్టర్నూన్ కొన్ని బట్టలు వేసాను అనమాట. అవి తీసేసి ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంకో కొన్ని బట్టలు వేసాను. వేయలేదనమాట 2 డేస్ నుంచి. ఇంక ఇవి కూడా ఆరబెట్టేసి ఇంక మిగతా పనులు అయితే కిచెన్ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మెంతి కూర అండి. నేను రోజు మెతి సీడ్స్ వాటర్ తాగుతాను, ఓవర్ నైట్ సోకుడివి. అవేంటంటే ఊరికే వేస్ట్ చేయడం ఎందుకనేసి అట్లా కుంపట్లో ప్లేస్ ఉంటే అక్కడ చల్లేసాను. నన్ను బాగా వచ్చేస్తుంది కదండి మెంతికూర, చాలా ఈజీగా గ్రో అవుతుంది. చూసారు ఎంత బుషిగా బాగా వచ్చింది. అయితే ఇంకా కొన్నిట్లో వేసాను కానీ అదంతా ఇది వచ్చినంత పుష్టిగా అయితే రాలేదు. ఇంక సరే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అని ఆకుకూర చేస్తుంటే ఆకుకూరతో పాటు ఇది కూడా వేసేసాను. ఇదన్నమాట. ఇది తర్వాత సెకండ్ డే వేసాను, ఇదంతా బాగా రాలేదు. సరే ఇంకా వచ్చినంత వరకు వస్తుందని అలా పెట్టేశాను. ఇంక ఇక్కడైతే వంట స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వంట చేసేసి తర్వాత క్లీనింగ్ చేసుకుందామని ఇంక ఆకుకూరతో పాటు మెంతికూర కూడా వేసేసి తీగూరలాగా చేశాను. ఇంక బెడ్రూమ్లోకి వచ్చాను అనమాట. బెడ్స్ అన్నీ పైన వేసుకున్నాం కదా మిద్ది పైన, ఇంక అన్నీ కిందకి తీసుకొచ్చేసారు పొద్దున్నే మా వారు. బెడ్ మీద అయితే ఇది వేసేసాను. ఇంకా మేము ఎలాగో రాము కదా, ఆయన ఒక బెడ్ ఇక్కడ వేసేసిన, ఇంకో బెడ్ పైన పడుకునే పనితే పైన తీసుకెళ్తారని అట్లా సెట్ చేసేసాను బెడ్షీట్స్ అన్నీ నీట్గా. కిచెన్లోకి వచ్చేసానండి. ఇక్కడైతే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 1 వీక్ అయింది క్లీన్ చేయలేదు. ఈ పిల్లల హడావిడిలో పడిపోయి ఎగ్జామ్స్ చదివించడం, వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలంటే చాలా కష్టము. ఇంకా దాంతోనే సరిపోయింది. అందుకని ఒకేసారి ఊరెళ్ళేటప్పుడు క్లీన్ చేసేసి వెళ్దామని కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను. అదేం పెద్ద కౌంటర్ టాప్ కాదు, చిన్నదే, అందుకని ఈజీగానే అయిపోయింది.
మధ్యాహ్నము 1:00 అయిందనమాట అవన్నీ చేసుకునే లోపల. బట్టలు కూడా ఆరిపోతే తెచ్చేసాను, మడత పెట్టేశాను. ఈ లోపల మా వారు వచ్చేసారు. పిల్లలైతే ఇంకా రాలేదు. 1:00 పంపించేస్తామన్నారు, కానీ 1:45 అయింది వాళ్ళు వచ్చే లోపల. ఇంక లాస్ట్ డే తొందరగా పంపిస్తారు అనుకున్నాను. ఇంకా హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చి లేట్గా పంపించారు. సరే ఈ లోపల బట్టలు మడత పెట్టేశాను. ఇంక తినేసాక లాస్ట్ ఇంకా మంటలు పడతాయి కదా, అవి కూడా తోమేశాను. కొంచెం అన్నం మిగిలితే అది కూర కలిపి కుక్కర్కి వేసేసాను అనమాట కింద. ఇంక ఫైనల్గా ఇదంతా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ కూడా గ్యాస్ కింద అంతా క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. ఇదైతే మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఇంకా నెక్స్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్లో ఏవైనా పాడైపోయే వస్తువులు కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏమీ ఉండనిచ్చకండి. నేనైతే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ చూసి అన్నీ తీసేసి వెళ్తాను, లేదంటే ఊరికైనా తీసుకెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్ స్మెల్ వచ్చేస్తుంది. నాకు ఆల్రెడీ స్మెల్ వస్తుందని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో, ఆ స్మెల్ పోలేదు. ఓవర్ నైట్ డోర్ తీసేసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి ఉంటున్నాయి. అందుకనేసి ఇంకా వచ్చాక ఒకేసారి క్లీన్ చేసుకొని చూద్దామని ఇంకా అట్లా ఫ్రూట్స్ కొన్ని ఉంటే తీసుకొని వెళ్ళిపోయాము, పిల్లలు తింటారులే అనేసి. వీళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టుకున్నారనమాట ఒక 3 days బ్యాక్. అది అట్లనే ఉంది, లాస్ట్లో మిగిలిపోయి కొంచెం తిన్నారు, మిగతాది అట్లే ఉంది. ఇంకా అది కూడా తెచ్చేసాను, తినేశారు. ఇంకే పాడైపోయేవైతే ఏం లేవన్నమాట. 4:30 అయింది కరెక్ట్గా బయలుదేరాము. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. బెంగళూరు వెళ్ళే లోపల ఒక 8 అవుతుంది అనమాట. 8 అయితే ఇంకా అక్కడే రెస్ట్ తీసుకొని నైట్ ఎర్లీ మార్నింగ్ అక్క వాళ్ళని కూడా తీసుకొని ఊరు వెళ్ళిపోతాము. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే మరీ లాంగ్ వీడియో అయిపోతుంది. ఊరికి వెళ్ళాక ఇంకా తిరునాళ్ళ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంట్రెస్టింగ్గా, చూడండి ఖచ్చితంగా. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నన్ను చాలా. 700 దగ్గర ఆగిపోయారు సబ్స్క్రైబర్స్. ఏంటో 2 days నుంచి వీడియోస్ పెట్టినప్పుడల్లా 712 దాకా వస్తున్నారు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 708కి వచ్చేస్తున్నారు. ఎవరో 3 members అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుంటే మటుకు మళ్ళీ ఆ బటన్ని క్లిక్ చేయొద్దు, ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో అది కొంచెం చూసుకోండి ఏమనుకోకుండా. సో ఇంకా ఇంతేనండి. ఇంకైతే తర్వాత నెక్స్ట్ వ్లాగ్స్ ఊరి వస్తాయి, తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.